రామ్కి వ్యవస్థ అనేది చాలా దళిద్రంగా తయారవుతుంది. ఈ వ్యవస్థ ఎట్లుందంటే మాకు ఏదైతే 2014లో ఆటోలు ఇచ్చారో అప్పుడు ఇచ్చిన ఆటోలు, కేసీఆర్ ఉన్న ప్రభుత్వంలో వచ్చిన ఆటోలు ఇప్పటి వరకు అవే ఆటోలు జరుగుతున్నాయి. అవి ఆటోలు ఎంతున్నా సరే, ఖరాబ్ అయినా సరే మేమే చేయించుకుంటున్నాం. గవర్నమెంట్ నుంచి రూపాయి వస్తలేదు. ఇన్సూరెన్స్ ఆటోకి లేనే లేదు. అసలు ఏమున్నా సరే అమౌంట్ కట్టి మేమే తీసుకున్నాం. ఇన్సూరెన్స్ మాత్రం రూపాయి లేదు. ఏంటంటే యాక్సిడెంట్లు అయినాయంటే 1,00,000 ఇవ్వండి, 2,00,000 ఇవ్వండి అనే మాటలే తప్పించి ఇంకా ఇప్పుడు జీతాలు ఇస్తాం అనుకుంటూ మమ్మల్ని ఇంకా భ్రష్టు పట్టిస్తున్నారు ఈ రామ్కి వాళ్ళు. ఈ రామ్కి మనకు అవసరమే లేదని మేము ఈరోజు ధర్నాకి దిగాము. కానీ మేము ఒకటి తలుచుకుంటే మాత్రం గ్రేటర్ హైదరాబాద్లో చెత్త బయటికి రాకుండా చేయగలుగుతాము. ఎందుకంటే ఒక్క రోజు 2 రోజులు మేము చెత్త తీయకపోయినా సరే మీరు కంప్లైంట్లు ఇస్తారు. ప్రతి ఒక్కరిని మేము కూడా కంప్లైంట్లు ఇచ్చినా సరే, మేము మా ఆరోగ్యాలు బాగాలేకపోయినా సరే, పిల్లలు బాగాలేకపోయినా సరే మేము చెత్తకి పక్కా వస్తాము, వచ్చి తీసాం. ఒక్కరోజు తీయకపోతే కంప్లైంట్లు పోతాయి. సార్ వాళ్ళతోటి, ఏరియా వాళ్ళతో చాలా గలీజ్ మాటలు మాట్లాడతారు. కానీ మేము ఎందుకు తీస్తున్నాం? మా జీవన ఉపాధి చెత్తనే. కాబట్టి మా పొట్టల మీద కొట్టిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి చెప్తున్నా రామ్కి. ఇప్పుడు మాకు రామ్కి వద్దనే ఈడ కూర్చున్నాము. మేము ఒకవేళ చెత్త ఆపేస్తే గ్రేటర్ హైదరాబాద్ అనేది ఉండదు అని మేము చెప్పడం జరుగుతుంది. కుళ్ళిపోతుంది, రోడ్డు మీద పడేస్తాం చెత్త. ఒక వారం తీయకపోతే హైదరాబాద్ ఏమవుతుందో చూసుకునండి. కాబట్టి మా జోలికి రాకండి. మేమేదో ఇంటింటికి 100 రూపాయలే చాలు అని బతికే వ్యవస్థ మాది. 1000, 2000 ఎవరిని అడగలేదు, ఎవరు పొట్ట కొట్టలేదు మేము. కాబట్టి మా బతుకు మమ్మల్ని బతకనియండి. మేము ఒకవేళ విజృంభిస్తే ఏమవుతుందో హైదరాబాద్ చూసుకోండి. కాబట్టి ప్రతి ఒక్కరికి చెప్పడం ఏంది, రేవంత్ రెడ్డి సార్ మీరు మాకెప్పుడు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. మీ గవర్నమెంట్లో మాకు ఆటోలు రాలేదు. మాకు ఆటోలు వస్తే మేము ఏదో ఒకటి చేయగలుగుతాం సార్. ఇప్పుడు 10-15 ఏళ్ళైనా ఒకటే ఆటో, అది ఫిట్నెస్ పోయింది, అది పోయింది. ఈ రోజు ఒక ఆటో ఖరాబ్ అయినా సరే 15-20 వేలు అవుతుంది. సో కాబట్టి దాని మీద కూడా దృష్టి పెట్టాలని మేము కోరుకుంటున్నాము. ఇప్పుడు పనులు వదిలేసుకొని ఇక్కడికి రావడానికి గల కారణం, పిల్లల్ని వదిలేసి కూర్చోవడానికి గల కారణం, మేము ఏరియాకి పోతేనే 10 రూపాయలు మిగులుతాయి, లేదంటే రోడ్ల మీద కూర్చుంటే రూపాయి మిగిలవు. కానీ మేము అందరం బాగుండాలనే ధర్నాకి దిగాం. కానీ ఇది ఎంతవరకు పోతుందో అనేది మేము చూస్తాం. మాకి హక్కులు వచ్చేంత వరకు మేమైతే సాధిస్తాం సార్. దీన్ని అయితే వదిలేదే ఉండదు. మేము చిన్నప్పటి నుంచి మా డాడీల కానించి, మా తాతల కానించి మేము చెత్తలు కొట్టుకుంటూ బతుకుతున్నాం సార్. మేము స్టార్టింగ్ 5 రూపాయల కానించి కొట్టుకొని ఈరోజు 100-150 రూపాయలు తీసుకోవడానికి కారణం ఏంటంటే మా డీజిల్ రేట్లు అవి ఇవి పెరిగినాయి. కాబట్టి మేము కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు, మన తెలంగాణ ఉన్నప్పుడు మనకు బండ్లు ఇచ్చారు. అంతకుముందుకు మేము రిక్షాలలోనో, ఆటోలలోనో ఎక్కడనో పోయి జంగళ్ళల్లో, చెట్లల్లో, బాయిలల్లో పోసుకుంటూ వాళ్ళం మేము. అక్కడ మాకు డంపింగ్ యార్డ్లు అనేది లేవు, ఏమి లేవు మేము. కాబట్టి ఎంతో అంత 5 రూపాయలు, 10 రూపాయల కానించి కొట్టుకొని ఆ జీవనార్థం అట్లే పోషిస్తూ ఈ రోజు మేము 100 రూపాయలు తీసుకొని మేము జీవనార్థం చేస్తుంటే మా కడుపు మీద కొట్టడానికి రామ్కే సంస్థ అనేది వచ్చి ఈరోజు మీకు జీతాలు ఇస్తాము, మీరు ఇంటి చేకన చెత్త తీయకుండి మేము తీసుకొని మీకు జీతాలు ఇస్తాం, మాకు ఎటువంటిది జీతాలు వద్దు, మా బతికేదో మేము బతుకుతాం, మా సంస్థలకు మీరు రాకుండా ఎవరు ఇంతవరకు కూడా మాకు జిహెచ్ఎంసీ అనే వర్కర్స్ సార్లు కూడా మాకేం సహకరించలేదు. ఓ గ్లౌజులు ఇవ్వలేదు, మాకు మాస్కులు ఇవ్వలేదు, 1 రూపాయి కానీ మాకు జీతం కట్టియలేదు సార్. కరోనా టైంలో కూడా మేము మనుషులు చచ్చిపోయిన కాలంలో కూడా మేము చెత్త తీసుకుంటూనే ఉన్నాం సార్. మాకు మనుషులకు కూడా యాల్వీలు ఇవ్వలేదు సార్. మాకు మొన్నటి దాకా ఒక ఆయన మా చెత్తలనే వాడి చనిపోతే కూడా ఇంతవరకు యాల్విషన్ లేదు సార్. మాకు మా బ్రతుకు మేము బతుకుతుంటే మా బతుకుల మీదకి ఎందుకు వచ్చి వీళ్ళు ధర్నాలు చేసి మమ్మల్ని ఎందుకు తీసుకుంటున్నారు? మాకు కావాల్సింది అది ఒకటే, మా తోటికి ఎవరు రాకుండి, మా పిల్లం మేము హ్యాపీగా ఉన్నాం. మా కాలనీల జోలికి రాకుండి, మేము ఎటువంటి ప్రాబ్లం మేము ఏం అడుగుతలేం మిమ్మల్ని. మాకు ఏమొద్దు, మాకు డంపింగ్ యార్డ్లో ఒక చూపించేసేయండి. మేము రామ్కే సమస్యకి చెత్త కావాలి, వాళ్ళకి రామ్కే సార్ వాళ్ళకి చెత్త కావాలి. మేము ఇంటింటి సేకరణ మేము చేస్తాం, వాళ్ళకు వర్క్కు నో ప్రాబ్లం. మేము వర్క్ మాత్రం కంపల్సరీ మేము చేయగలుగుతాం, చేస్తాం కూడా. కాబట్టి ఏదైనా ప్రాబ్లం ఉంటే మమ్మల్ని అడగండి, అంతేగాని మా కడుపు మీద మాత్రం వచ్చి కొట్టకండి. రామ్కే సార్ మీకు కూడా చెప్తున్నాం, మాకు దయచేసి చిన్నోళ్ళు పెద్దోళ్ళు మన తెలంగాణ అందరూ మాకు సహకరించి మా జోలికి రాకుండా పెద్ద సార్లు కానీ, మన జిహెచ్ఎం సార్లు కానీ, మన సీఎం సార్ కానీ ఎవరైనా సరే మాకు సహకరించి మాకు ఎవ్వరు ఏమి అనకుండా మా బతుకదే మేము బతుకుతాం, మా జోలికి రాకుండా సార్. నమస్కారం. ప్రభుత్వం తరపు నుంచి అందరికీ కోరుకునేది ఒకటి ఏంటంటే, మేము గత ఒక 25 సంవత్సరాల నుంచి ఈ మా ఉద్యమం అంటే ఈ చెత్త పని అనేది ఒకటి తప్ప మాకు వేరేది ఏం తెలియదు. మాకు ఇచ్చినది ఇదంతా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు కేసీఆర్ ఇక్కడనే ట్యాంక్ ముందు బండ్లు ఇచ్చిండు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ సార్ మాకు బండ్లు ఇచ్చినారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పుడు రామ్కే సంస్థ మా
పొట్ట మీద మా ఉపాధి మీద పడి ఈరోజు మాకు మా బండ్లు తీసుకొని ఎలక్ట్రానిక్ బండ్లు ఏమో ఇస్తా అని మాకు 20,000 12,000 జీతం ఇస్తుంటే మేము ఎట్లా బ్రతకాలి? రేపు మా జీవనత మా ఇంట్లో పిల్లలు ఎట్లా వెళ్తాయి? ఈరోజు 12,000 20,000 జీతం ఇస్తే మాకు ఇంట్లో ఎట్లా వెళ్తుందండి? మాకు వెళ్ళడం కష్టం. మా మా మేము చేసేదే చెత్త పని. మేము పొద్దున్న నసుకులో 4 గంటలకు లేస్తాం. ఆ బండికి మెయింటెనెన్స్ డీజిల్కు మాకు బయట నుంచి నయ్య పైసా రాదు, 1 రూపాయి రాదు. మా కష్ట జీవితంతో మా ఓపికతోటి మీద ప్లాస్టిక్ ఏరుకుంటూనే మా ఉపాధి మా ఇంట్లో ఉన్నది ఖర్చులకు వెళ్తుంది. అలాంటిది ఈరోజు రామ్కే సంస్థ ఏం చేస్తుందంటే మమ్మల్ని అందరినీ మా కడుపుల మీద వాడు కొట్టి ఈరోజు మమ్మల్ని ఇంతవరకు ఈడ్చుకొచ్చి రోడ్ల మీద పడేసంత ఈ ఇక్కడున్న ఇప్పుడున్న ప్రభుత్వం కూడా మమ్మల్ని సహకరించి మాకు ఉంచి మాకు న్యాయం చేయండి అని కోరుకుంటున్నాండి ప్రభుత్వానికి. మా జీవనోపాధితో మాకు ఇచ్చి ఈ రామ్కే సమస్య అనేది మాకు దూరం పెట్టండి. మా దగ్గరకు రానియకుండా మా బతుకులేదు మమ్మల్ని బతకనేయండి. మా బాధ మీతో పంచుకుంటున్న మీడియా మిత్రులకి మీకు కూడా చేతులెత్తి వేడుకుంటున్నాము. ఏదో 10 మందికి తెలిసేటట్టుగా మీరు చేస్తున్నందుకు మీకు నమస్కారాలు. ఆటో రిక్షా కార్మికులందరికీ నమస్కారాలు. మాది ఈరోజు వచ్చి ఈడ కూర్చొని కడుపు మార్చుకొని ఈ పొట్ట చంపుకొని మరీ ఈడ ధర్నా చేయడం కారణం ఏంటంటే ఎన్నో ఏళ్ళుగా 40-50 ఏళ్ళ కాంచి మా తాతలు తండ్రులు చెత్తలు తీయడం, రూపాయి 2 రూపాయల కాంచి పట్టుకుంటే ఈరోజు 100 రూపాయల స్థాయికి వచ్చి ఈరోజు 10 రూపాయలు సంపాదించుకున్నా దానికి వెళ్ళకున్నా కూడా దానిలో మేము బతుకుంటా ఇప్పటివరకు మా జీవనోపాధి ఆధారిస్తూ మా కుటుంబాలు మేము ఇన్ని రోజులుగా సాగుతూ గడిచాము. ఈరోజు ఏంటంటే ఇన్ని సంవత్సరాలు ఒక ఎత్తు నడిచింది పర్లేదు. ఈ 2014-15 ఆటో రిక్షాలు ఈ 4 వీలర్స్ ఇచ్చి మాకు ఇంత సహకరించి ఇంటికి 10 రూపాయలు వేయించి మాకు ఇంత సహాయం చేశారు ప్రభుత్వం. గత ప్రభుత్వం నుంచి పడితే ఇప్పటివరకు నడిచింది ఓకే. ఈ రోజు ఏంటంటే ఈ మధ్య రామ్కీ సంస్థ అని చెప్పి మా జిహెచ్ఎంసీలో పడి మా పొట్ట మీద కొట్టి వాళ్ళు మా చెత్త బండ్లు గుంజుకోవాలని చూస్తున్నారన్న మాకు. కాబట్టి దానికి వ్యతిరేకంగా ఈరోజు మేము ఇక్కడికి వచ్చి రామ్కీ మాకు వద్దు, మున్సిపాలిటీ మాకు ముద్దు అని చెప్పి మేము ఈ ధర్నా చేయడం జరుగుతుంది. మొన్న కూడా రీసెంట్గా ఈ ఒక చెత్త తీసే మిషన్లో ఒక మనిషి వాడి చనిపోయాడు. దానికి కూడా ఏ ప్రభుత్వ అధికారి ఇంతవరకు దిగొచ్చి మీకు ఏమైంది, మీకు ఏమైనా బాధలు ఉన్నాయని చెప్పి అడిగిన రోజులు లేవు. కరోనా టైంలో కూడా మా వాళ్ళు దాన్ని చెత్త తీసి చేతులకు గ్లౌజులు మూతికి మాస్క్ లేకుండా ఎంతోమంది చచ్చిపోయిన రోజులు ఉన్నవి. మా దానిలో మా వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మాకు ఏదొద్దు, వీళ్ళ నుంచి ఒక జీతాలు వద్దు, వీళ్ళ ఆస్తులు అందాలు మాకు ఏమొద్దు. మాదేదో మేము పట్టుకొని బతుకుతామన్నా. కాబట్టి ఈ రామ్కీ మా దగ్గర రాకుండా ఈ ప్రభుత్వ అధికారులు మా సీఎం గారు కానీ మున్సిపాలిటీ చైర్మన్లు కమిషనర్లు అందరూ కలిసి మాకు ఈ రామ్కీ వద్దు, ఈ మున్సిపాలిటీ ముద్దు. రామ్కీ అధ్యక్షుడు అయోధ్య రాజిరెడ్డి గారు, మీకెందుకు మా స్వచ్ఛ కార్మికుల పైన ఇంత ద్వేషము? మీరు ఎందుకు మమ్మల్ని ఇలా పీడిస్తున్నారు? మా స్వచ్ఛ ఆటోల పైన మీరు ఎందుకు ఇలా కన్నేశారు? మా హక్కులు మాకు వదిలేయండి. మా సొమ్ముని మీరు దోచుకొని తినద్దండి. ఎన్నిళ్ళైనా మేము చెత్తలోనే పనిచేస్తాము. మన కరోనా టైంలో కూడా అందరి ఇళ్లలో ఉంటే ఎంత ప్రాబ్లం అయినా మేమే ఇళ్లలో పోయి చెత్త తీసి సేకరించాము. మన జిహెచ్ఎంసీ తరఫున మన డంపింగ్ యార్డ్ల దగ్గర అంతా మీరే చెత్త సేకరిస్తున్నారు. మాకు డంపింగ్ యార్డ్ల దగ్గర ఒక సౌకర్యం లేదు, టాయిలెట్స్ లేవు, లేడీస్ ఉంటే టాయిలెట్స్ లేవు. గంటలు బండ్లు పంపిస్తారు, జామ్ అవుతాయి. ఇంకోటి, మీరెందుకు మంది ఇలా కన్నేశారు? ఇప్పుడు మా తరఫున మేము చేసే పనిని మీరెందుకు లాక్కోవాలని చూస్తున్నారు? మాకు వదిలేయండి. డంపింగ్ల పైన జిహెచ్ఎంసీ పైన ముఖ్యమైన విషయం ఏంటంటే మా ఈ గవర్నమెంట్లో ఉన్న జిహెచ్ఎంసీ ఇప్పుడు రామ్కీ సంస్థకి మా జిహెచ్ఎంసీ టిప్పర్ స్వచ్ఛ ఆటో టిప్పర్ ఆటోలని అగ్రిమెంట్ చేయడం నిన్న జరిగిందంట. మా బతుకులని రామ్కీ సంస్థకి అమ్మనికి మీరెవరు? రామ్కీ 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 గో బ్యాక్ గో బ్యాక్. ఈరోజు ఉదయము ఒక మన జిహెచ్ఎంసీ అధికారులు కొద్దిమందికి మన కార్మిక నాయకులకు ఫోన్లు చేసి మీరు మీటింగ్ రావాలని చెప్పేసి కోరడం జరిగింది. ఆ సందర్భంగా మనం కూడా ఇక్కడికి రావడం జరిగింది.
అయితే చాలా వరకు గత కొంతకాలం నుండి ఇక్కడ రామ్కీ సంస్థ ద్వారా కొన్ని అపోహలు ఏంటంటే వాళ్ళు చేస్తున్నటువంటి కొన్ని కార్యక్రమాలు కార్మికుల యొక్క పొట్ట కొట్టే విధంగా ఉన్నదనేటువంటి ఒక భావన పెద్ద ఎత్తున కార్మికుల్లో నెలకొనడం వల్ల ఈరోజు ఆ అపోహలన్నింటినీ కూడా దూరం చేయడానికి కార్మికులను మేము పిలిచామని చెప్పేసి ఈరోజు కమిషనర్ గారు పిలవడం జరిగింది. రేపు 100 రోజుల కార్యక్రమం వాళ్ళు చేపట్టబోతున్నారు. హైదరాబాద్లో 100 రోజులు స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమం చేపట్టబోతున్నారు. ఆ సందర్భంగా కార్మికుల యొక్క సహకారం కావాలి. రేపు ఆ కార్యక్రమం సక్సెస్ కావాలంటే మన కార్మికులందరిలో మరి మీరందరూ కూడా సహకరిస్తేనే రేపు ఈ కార్యక్రమం సక్సెస్ అవుతుందని చెప్పే ప్రయత్నంలో భాగంగా మా కార్మికులు చాలా ప్రశ్నలు వేశారు. దాంట్లో ప్రధానంగా ఈరోజు వాళ్ళకున్న సమస్యలన్నీ కూడా చెప్పడం జరిగింది. ఒకటి, పాతగా ఉన్నటువంటి ఆటోలన్నీ కూడా ఈరోజు రిపేర్కి వచ్చాయి. మాకు వస్తున్నటువంటి ఆదాయానికి మాకు వచ్చే ఖర్చుకు మధ్యలో చాలా ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి దీన్ని మేము దృష్టిలో తీసుకొని దాన్ని ఇమ్మీడియట్గా దాన్ని సాల్వ్ చేయాలన్నారు. ఈ బండ్ల విషయంలో కూడా ఆర్టీఏలు అడ్డుపడుతున్నారు, వాళ్ళు కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. మన తర్వాత బ్యాంకర్లు కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఇవన్నిటి ఎదుర్కొని మేము ఉపాధి కోసం ప్రయత్నం చేస్తున్నాము. దీంట్లో ఇది జరుగుతున్నప్పుడే మా ఖాళీలలో కూడా చెత్తకు 50 రూపాయలే అంటున్నారు. మరి 100 రూపాయలు 200 రూపాయలు చేస్తాను ఒక వాదన జరుగుతుంది. మరి మాకు ఎట్లా సరిపోదు కదా అని చెప్పేసి ఇంకొక వాదన కూడా మన కార్మికులు చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి ఇక్కడ డంపింగ్ యార్డ్లలో ప్రతి ఒక్క కార్మికునికి 2 గంటల సమయం తీసుకుంటున్నది. దానివల్ల వాళ్ళకు కూడా ఇబ్బంది జరుగుతుంది. పోవడము రావడం అనేటువంటి సమస్య కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. మొన్ననే అక్కడ ఒక దేవరిగుట్ట కొన్ని ప్రాంతాలలో వేయింగ్ మిషన్లు పెట్టి మరి చెత్త మొత్తం కూడా దాన్ని జోకాలని చెప్తున్నారు. ఇవన్నీ అంశాలు ప్రశ్నించిన తర్వాత అక్కడున్న కమిషనర్ గారు కూడా కొన్ని సమాధానాలు చెప్పారు. మనం అందరం తెలుసుకోవాలి. ఒక సమాధానం వాళ్ళు ఏం చెప్పారంటే, ఇదంతా కూడా 100 రోజుల కార్యక్రమం గురించి చేస్తున్నామని చెప్తూనే ఒక విషయం ఏం చెప్పారంటే, ఇప్పుడు రానున్న రోజులలో కార్మికులకు ఏమైనా సమస్యలు ఉంటే దయచేసి అక్కడ ఉన్నటువంటి ఎస్ఎఫ్ఏలు కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళతోని ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా కమిషనర్లకు డిప్యూటీ కమిషనర్లకు కంప్లైంట్ చేయమని చెప్పారు. మనము ఇంకొకటి ఏంటంటే, సోషల్ మీడియాలో వచ్చేటువంటి అపవాదులు మేము క్రియేట్ చేసినవి కాదు, అవన్నీ కూడా ఎవరో క్రియేట్ చేసినాయి, మేమైతే ఇలాంటివి చెప్పలేదు అని చెప్పేసి కమిషనర్లు ముగ్గురు కూడా చెప్పారు. చాలా విషయాలలో ఎవరైతే ఈ భయాందోళనలు క్రియేట్ చేస్తున్నారో మాకు సంబంధం లేదని వాళ్ళు ఖచ్చితంగా చెప్పారు. అయినా కూడా మనకున్న సమస్యలు మాత్రం మన వాళ్ళు చెప్పడం జరిగింది. దీని మీద మీకు ఇంకేమైనా సమస్యలు ఉంటే కూడా మళ్ళీ వచ్చి మనం కూర్చొని చర్చించుకుందామని చెప్పారు. ఒక పద్ధతి ప్రకారం చేయమని చెప్పారు. ఇప్పుడు కూడా ఈరోజు నేను కార్మికులకు చెప్పదలుచుకున్నాను. ఈరోజు ఇక్కడికి రాగానే కార్మిక నాయకుల మధ్యలో ఒక అనైక్యత, ఒకరు కొట్లాడుకోవడము, ఎవరు లోపల పోవాలి ఎవరు బయటికి రావాలి అనేటువంటి ఒక ఆలోచన విధానాన్ని ఈరోజు జిహెచ్ఎంసీ ఆఫీసర్లు కూడా వ్యతిరేకిస్తున్నారు. మీరందరూ ఒక యూనిటీగా ఉండండి, ఒక కట్టు మీద ఉండండి. దానివల్ల మీకు ఏదైనా సమస్యలు వస్తే మాకు అర్థమయ్యేటట్టు చెప్పండి. మీరు మనిషికి ఒక మాట చెప్తే మాకు అర్థం కాదు అనేటువంటి భావన కూడా ఇప్పుడు వాళ్ళు చెప్పారు. అయితే వాళ్ళు చెప్పేటువంటి విషయాలలో మన మధ్యలో ఉన్నటువంటి సమస్యల్ని పూర్తిగా వాళ్ళకు ఒక కాగిత రూపంలో పెడితే ఇంకా బాగుంటుంది. మనం ఊరికే నోటి మాటగా ఓన్లీ సోషల్ మీడియాలలో ఈ ఫోన్లలో చెప్పేసి వదిలేస్తున్నాము. దాన్ని వాళ్ళు ఏది వాస్తవం ఏదో వాస్తవం తెలుసుకునే పరిస్థితిలో లేరు. కాబట్టి కార్మికులందరూ కూడా ఎక్కడికక్కడికి మీకు సమస్యలు వస్తే ఒక కాగితం పెన్ను తెలిసిన చదువుకున్న వాళ్ళతోని జిహెచ్ఎంసీ ఆఫీసు పోయి ఒక కాగితం పెట్టండి, తప్పులేదు. మనకు కరెక్ట్ సమస్య ఉంటే మనకేం తప్పేంటి, మనకేం భయమా? మనం ఏం దొంగతనం చేయట్లేదు కదా, మనం చేసేది ఒక గొప్ప పని చేస్తా ఉన్నాం, గాంధీ మహాత్ముడు చెప్పిన పని చేస్తా ఉన్నాం. కాబట్టి మనం ఖచ్చితంగా మన హక్కులను కొట్లాడాల్సిందే. మన హక్కుల కోసం జిహెచ్ఎంసీ అధికారులను మనం అడగాల్సిందే, అడిగి నిలదీసుకోవాల్సిందే అని చెప్పేసి మనం అడగడం వాళ్ళు కూడా చెప్పారు. ఖచ్చితంగా మీరు మా సహకారం కోసం మీరు ముందుకు రండి అని చెప్పారు. భయాందోళనకు గురి కావద్దని చెప్పారు. అది దాని విషయంలో కార్మికులు కూడా ఒక కట్టు మీద ఉంటే మాత్రం మనం ఇవన్నీ సాధించుకోలేమనేటువంటి విషయాన్ని కూడా మనం అందరం గ్రహించుకొని రానున్న రోజులలో ఇంకా ముందుకు వెళ్ళి మన సమస్యల్ని ఇంకా ముందు పెట్టాలి. రామ్కీ మన హక్కులను పోరాడుతున్నటువంటి విషయంలో ఇంకా కొద్దిగా క్లారిటీ రావుతుంది. మరి దానికి ఇంకా సమాధానం రాలేదని మన వాళ్ళు చెప్తా ఉన్నారు. కాబట్టి మీరు ఎక్కడికక్కడ వార్డుల వారు అంటే డంపింగ్ యార్డుల వారిగా మీరు మీటింగులు పెట్టుకొని అక్కడ మనం అందరం కూడా సమస్యల్ని ఇప్పుడు ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంటంటే, మీ అందరూ తెలియాల్సిందంటే, ఈరోజు మనము జగీర్గుట్టలో వచ్చినటువంటి సమస్యను ఒక్కొక్క పాయింట్ వైజ్ మనం రాసి ఇచ్చాం. దాన్ని ఇమీడియట్గా వాళ్ళు చర్చడానికి సిద్ధంగా ఉన్నారు. అట్లనే మీ డంపింగ్ యార్డులలో కూడా మీటింగ్లు పెట్టండి, మీ సమస్యలు చెప్పండి, సంతకాలు పెట్టి ఇవ్వండి. మీ సమస్యలు కరెక్ట్ అయినప్పుడు
మేము ఎందుకు సాల్వ్ చేయమని వాళ్ళు అడుగుతున్నారు. నిజంగా మనం ఇచ్చామా కాయిదాల ద్వారా? ఇయ్యలే కదా. ఇప్పుడు ఇద్దామా వద్దా? ఇద్దామా వద్దా? ఇద్దామా వద్దా? ప్రతి దగ్గర మీటింగ్ పెట్టుకుందాం. ఖచ్చితంగా సమస్యలు ఏ ఒక్క కార్మికుని కూడా అన్యాయం జరగదు. కాలనీలు గుంజుకున్నా కూడా, డబ్బులతోని అమ్ముడు బేరాలు జరిగినా కూడా, లేదా ఇంకెక్కడైనా కూడా ఇలాంటి సమస్యలు వచ్చినా ఒక చివరి కార్మికులకు కూడా అన్యాయం జరగకూడదు. అందరికీ న్యాయం జరగాలి. ఈ రోజు కమిషనర్ పిలిచిన కారణంగా మా చిత్త కార్మికులందరం రావడం జరిగింది. ఈడ ఓన్లీ పిలిచి తూతూ మంతరగా మమ్మల్ని పంపించడం జరుగుతుంది. ఎందుకంటే ఓన్లీ 90 రోజులు టార్గెట్ ఇంటింటికి చెత్త స్వీకారం చేయాలని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు మా మీద రామ్కి మీద భయం చూపించి మాతోని గొడ్డు చాకిరి చేసుకోవాలని ఆ ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో 3 నెలల్లో కార్పొరేట్ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి మా కార్మికులకి రామ్కి భయం చూపించేసి మాతోని గొడ్డు చాకిరి చేద్దామని చెప్పేసి ప్లాన్ చేసి మాతోని చేపిస్తారు. వాళ్ళు ఏంటంటే 90 రోజుల ప్రోగ్రామ్ తీసుకున్నాం, మనం ప్రతి ఇంటికి మనం వెళ్ళాలి, చెత్త తీసుకోవాలి, కంప్లైంట్ వస్తున్నాయి మీ మీద అని చెప్పేసి అంటారు. మా కాలనీలో ఏనాడు ఒక కంప్లైంట్ రాలే. ఓన్లీ రామ్కి మీద భయం చూపించేసి మమ్మల్ని భయప్రాంతులు చేసేసి ఓన్లీ జిఎస్ఎంసి గవర్నమెంట్, ఓన్లీ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మాత్రము ఓన్లీ జిఎస్ఎంసీలో వాళ్ళు గెలుపుకోవడానికో ఏదో కానీ మా గరీబుల కార్మికులది పొట్టగొట్టడానికి మా గొడ్డి చాకిరీ చేసుకొని మేము పొద్దున్న 4 గంటలకు లేచి 6-10 గంటల దాకా మేము చేసే కష్టానికి ఇంకా కష్టము వేసేసి వాళ్ళు మా మీద జుమున అంటే పెత్తనము, దొరల పెత్తనం చూపెట్టడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. మేము దేనికి ఒప్పుకోలేము. మేము ఎట్లా చేసుకుంటామో డైలీ ఆ పైకతంగా చేస్తున్నాము. ఒకవేళ వాళ్ళకి వినకపోతే మేము భారీ ఎత్తున ధర్నా చేసి గవర్నమెంట్ మీద చూపిస్తాము.